ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి డిసెంబర్ నెల 1, 2, 3 తేదీలలో జరగబోయేది ఇదే. అసలు కర్కాటక రాశి వారికి ఈ తేదీలలో ఏం జరగబోతోంది, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ఈ రాశి వారు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు కర్కాటక రాశికి చెందిన వారై ఉంటారు. అయితే ఈ రాశి వారు డిసెంబర్ నెల 1, 2, 3 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, కీలకమైన అంశాలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ఈ తేదీల్లో ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మరింత చురుగ్గా కొనసాగే అవకాశం ఉంటుంది. రుణ బాధలు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. తద్వారా రుణ బాధలు తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో పురోగతి సాధిస్తారు. అంటే గతంలో ఏవైనా ఆస్తులు వివాదంలో ఉంటే వాటి నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యానికి ధనానికి ఖర్చు చేస్తారు. లేదా మీ బంధువులు, తెలిసిన వారు, స్నేహితులు లేదా శ్రేయోభిలాషులు శుభకార్యానికి మీరు ధన సహాయం చేస్తారు. వాహన యోగం సూచిస్తుంది. మీరు చేసే వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకెళ్లిపోతారు. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మెప్పు పొందుతారు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి ధనలాభం సూచిస్తుంది. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. శుభవార్తలు అందుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో మరింత ఉత్సాహాన్ని చూపిస్తారు. ఉద్యోగ విధుల్లో ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా అంటే రాజకీయ వర్గంలో ఉన్నవారికి ఆశించిన పదవులు రావచ్చు. కాబట్టి ఆర్థికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుంచి డబ్బు పొందుతారు. మీరు వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు. ఆస్తి లేదా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా బాగుంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఎక్కువ సమయం గడపవచ్చు. కొంతమంది కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉంటారు. మీ తల్లికి మంచి ఆరోగ్యం ఉంటుంది. మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారు. వ్యాపారాలు పెరుగుదలకు ఉన్నందున విజయవంతంగా ముందుకు దూసుకెళ్తాయి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కమ్యూనికేట్ చేయడంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు కమ్యూనికేషన్స్ లేదా ముఖ్యమైన పేపర్లతో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని జాగ్రత్తగా ఎదుటి వారికి అర్థమయ్యేలా వివరించి చెప్పడం మంచిది. లేదంటే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు గతంలో ఏదైనా మంచి పదవిని కోల్పోయి ఉంటే దాన్ని తిరిగి పొందటానికి ఓపికతో కృషి చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కల్పిస్తుంది. ఎందుకంటే ధన సంపాదన బాగున్నప్పటికీ కూడా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. దానివల్ల ధనం చేతిలో నిలబడదు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. శ్రమపడ్డ ఫలితం కనిపించదు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి వారికి వృత్తిలో విజయం సాధిస్తారు. త్వరలో కొందరు కొత్త ఉద్యోగం పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు మంచి మద్దతు ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇక గ్రహస్థితిలో మార్పు కారణంగా అన్ని అంశాల్లో కూడా మీదే పైచేయి అవుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనం కానీ విలువైన వస్తువులు కానీ కొనే అవకాశం ఉంది. ఎవరితో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు చేయడం, హామీలు ఉండటం కూడా మీకు ఈ సమయంలో అంత మంచిది కాదు. ఈ విషయాన్ని ముఖ్యంగా ఈ రాశి వారు గమనించాలి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగినా పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘాల్లో గౌరవం పెరుగుతుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి క్రమంగా విముక్తి పొందుతారు. పారిశ్రామిక వర్గాలను విదేశీ వాహనాలు అందుతాయి. వ్యాపారవేత్తలకు తమ వ్యాపారంలో విజయం సాధించడానికి కృషి చేయాలి. మీ వ్యాపార భాగస్వామితో కొంత సమయం ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు. ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది అని కూర్చొని డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకోవడం చాలా మంచిది.
కాబట్టి మీ వ్యాపారంపై ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిది. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకండి. విద్య కంటే వినోదంపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల విద్యార్థులకు కాస్త సాధారణ సమయం ఉంటుంది. మీరు చదువులో మంచి ఫలితాన్ని పొందడానికి ఎక్కువ సమయం చదువు కేటాయించి వినోదానికి తక్కువ సమయం ఇవ్వండి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెంచవలసి ఉంటుంది. సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ తమ పరీక్షలకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏ అంశంలో అయితే మీరు వెనుకబడి ఉన్నారో దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోవాలి. అలాగే ఇప్పటికీ డౌట్స్ క్లారిటీ అవ్వకపోతే ఎప్పటికప్పుడు క్లారిటీ చేసుకోవడం వల్ల మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో స్నేహితులే కదా, బంధువులే కదా అని వారికి ఆర్థికంగా సహాయం చేయడం కానీ లేదా మీ విలువైన వస్తువులని వారికి ఇవ్వడం కానీ అంత మంచిది కాదు. దీనివల్ల మీరు అనుకోకుండా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. అనుకోకుండా ధనాన్ని దూరపు బంధువుల నుంచి కలుసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలకమైన వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలకు అవకాశం ఉంది. ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి. కీలకమైన అంశాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించండి. ముఖ్యమైన ఈ సమయంలో మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేసి కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇది చాలా కీలకంగా మారుతుంది. ఇక ఈ సమయంలో మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగించుకోవడానికి ప్రతినిత్యం ఓం గం గణపతియే నమః అనే నామాన్ని 11 సార్లు జపించండి. అలాగే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రం చదువుకోండి. ఇక ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర దీపారాధన చెయ్యండి. తులసమ్మకి పసుపు కుంకుమ గంధం అక్షింతలు సమర్పించండి. అలాగే తులసి చెట్టుకి నీళ్లను సమర్పించండి. ఇలా చేయటం వల్ల జీవితంలో క్రమంగా అభివృద్ధి చూస్తారు. గోసేవ చేయటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. లేని వారికి ఆర్థికంగా కూడా లేదా మీరు ఉన్నంతలో కూడా ఏదో ఒక రూపంలో దానం చేయండి. ఎటువంటి పరిహారాలు మిమ్మల్ని కష్టాల నుంచి బయటపడేస్తాయి. అలాగే మీ ఇష్టదైవ నామస్మరణని నిరంతరం చేసుకుంటూ ఉండండి. నిత్యం ఇంట్లో దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల క్రమంగా మీరు అనేక రకాల కష్టాలు ఇబ్బందుల నుంచి బయటపడతారు. సో చూసారు కదండి, కర్కాటక రాశి వారు డిసెంబర్ 1, 2, 3 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, ఏ అంశంలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కీలకమైన నిర్ణయాలను తీసుకోబోతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.